బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. రైతన్నకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ధాన్యం కొనుగోలు, సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సీఎం కామెంట్లపై మండిపడుతున్నారు. అటు సర్కారు తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. రైతన్నకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ధాన్యం కొనుగోలు, సన్నబొడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సీఎం కామెంట్లపై మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ కామారెడ్డి నుండి లైవ్ ద్వారా అందిస్తారు. రవీందర్, కుమారి వల్ల రేవంత్ రెడ్డి రైతు ద్రోహిగా మిగిలిపోయాడు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రైతు ద్రోహిగా తెలంగాణ పుటలకెక్కాడు. రైతులను మోసం చేశాడు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మాట తప్పాడు. రైతులను ఏమార్చి అబద్ధపు ప్రచారపు మాటలు పట్టుకొని అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ కన్నా అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఇటు రైతుల పట్ల కక్ష, కుట్ర మరోసారి బయటపెట్టిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు కేవలం ఎవరైతే వడ్లు సాగు చేస్తారో రైతులకు సన్నవడ్ల మాత్రమే బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇచ్చే ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పడంతో ఇటు దొడ్డు వడ్లు వేసినటువంటి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ ఆందోళన చెందుతున్నటువంటి రైతులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హక్కున చేర్చుకున్నారు. వారికి బాసటగా నిలిచారు. ఈ నేపథ్యంలో దొడ్డువడ్లు ఇటు కామారెడ్డి పర్యాటక ప్రాంతం ఉన్నటువంటి నిజాంసాగర్ పర్యాటక ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు దొడ్డువడ్లని సాగు చేస్తారు. సన్నాన్ని కేవలం అలా నిత్యావసర వస్తువులకు మాత్రమే వినియోగించుకుంటారు. మరి సన్నంని సాగు చేయాలంటే కష్టంతో కూడుకున్న వ్యవహారం. అదేవిధంగా సాగునీటి సమస్య కూడా ఉంటుంది. దీనికి తోడు పెద్ద ఎత్తున ఇబ్బందులు, అదేవిధంగా పంట నష్టము, తెగుళ్లు, విపరీతమైన ఇబ్బందులు రైతు పడతాడు. దొడ్డువడ్లు వేసే వారికి అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో సన్నాలను సాగు చేసిన రైతులతో పాటు దొడ్డును సాగు చేసే రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి. అదేవిధంగా బోనస్ ఏదైతే చెప్పారో ఆ బోనస్ నిలబెట్టుకోవాలని యావత్తు రైతాంగం ఇవాళ రోడ్డెక్కిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. రైతులంతా ఆందోళన చెందుతున్నారు. రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఆగమవుతున్నారు. కనీసం పట్టించుకునే పరిస్థితి ఇవాళ తెలంగాణ రైతు దిక్కులేని అనాథగా మిగిలిపోయిన సందర్భం కూడా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇటు కామారెడ్డి జిల్లాలో దాదాపుగా ఇంకా వాళ్ళ వడ్లు కళ్ళల్లో ఉన్నాయి. రైతుల కళ్ళల్లో కన్నీరు మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో రైతును హక్కును చేర్చుకునే నాదులే లేదు. కనీసం లారీల సౌకర్యం లేదు. రైతులకు ఎఫ్సఐ గోదాములు చేతులెత్తేశాయి. నిన్న అటు కొమ్లంచ, ఇటు టేక్రియాల్, అదేవిధంగా దోమకొండ, బిక్కనూరు మండలాల్లో కళ్ళాల్లో తడుస్తున్నాయి ధాన్యాలు. కానీ ఇప్పటి వరకు ధాన్య సేకరణ చేయలేరు. ఈ నేపథ్యంలో ఈ అంశం పైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కదం తొక్కారు. బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతులను ఆదుకోమని తక్షణ కర్తవ్యంగా రైతులకు పిలుపునివ్వడం జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులంతా ఇవాళ రైతుల దగ్గరికి వెళ్తున్నారు. ముందుగా నిజాంసాగర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున మానవారం నిర్వహించి రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యావత్ రైతాంగానికి మేము అండగా ఉంటాం, బాసడగా ఉంటాం. గత 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు. రైతు ఏ రోజు కూడా రోడ్డు మీద ఎక్కలేడు. రైతుకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతు బంధు, అనేక సదుపాయాలతో పాటు రైతు బీమా, రైతు భరోసాను కల్పించిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి దక్కుతుంది. దీంతో పాటు అనేక అంశాలపైన ఇవాళ రైతును మోసం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ కుండబండలు కొట్టినట్టు చూపిస్తున్నాను. మనతో పాటు మాట్లాడడానికి మా మహిళా టీఎస్పీఎస్సీ సభ్యురాలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లుంది? దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత రైతును మోసం చేసే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మీరు రైతుకు బాసటగా నిలిచారు. రైతుకు హక్కున చేర్చుకునే ప్రయత్నం మీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఇవాళ చేరుకోవడం జరిగింది. నిజాంసాగర్ చౌరస్తాలో మానవారం నిర్వహించి రైతుకు ఒక భరోసా కల్పించారు. ఎట్లా అనిపిస్తుంది? ఇవాళ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ యావత్తు ప్రజానీకం కదలాల్సినటువంటి అవసరాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఇగురుపెట్టింది లేదు. చరిత్రల దాఖలాలు లేవు. నాటి ఛత్రపతి శివాజీ కాలం నుంచి నిన్నటి కేసీఆర్ వరకు కూడా మధ్యలో ఎవ్వరు కూడా రైతును
నిర్లక్ష్యం చేస్తే రైతు పట్ల వాళ్ళు ఉండకపోతే వాళ్ళు తగిన మూల్యం చెల్లించక తప్పలేదు. మరి 10 ఏళ్లకు ముందు తెలంగాణ వ్యవసాయ రంగంలో అణచివేతకు గురై నీళ్లందక, కరెంటు సప్లై లేక కేవలం బోరు బావుల మీద, కేవలం చెరువుల మీద ఇక్కడ పంటలు పండించుకునే పరిస్థితి ఉండే. ఒకప్పుడు ఈ కామారెడ్డిలో మక్కంబలి, మక్క గట్క తినే పరిస్థితి ఉండే. అన్నం అనే పదార్థం వాళ్ళకి మాకు తెలియనటువంటి పరిస్థితి ఉండే. అటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమం సాకారం చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కామారెడ్డిలో ఇవాళ ఈ ప్రాంతంలో, మా ప్రాంతంలో పుష్కలంగా వడ్లు పండుతున్నాయి. మీకు వ్యవసాయం చేత కాదు అని చెప్పినటువంటి ఆంధ్ర వలస పాలకులను కాదని ఇవాళ దేశానికే అన్నం గిన్నెగా, ఓ బువ్వ గిన్నెగా తెలంగాణ పరిణమించింది. కామారెడ్డి ముఖాన వాళ్ళకి అన్నం తెలియదన్న దగ్గర ఇక్కడ అన్నం మరి పుష్కలంగా వరి పండించినటువంటి పరిస్థితులు చూసినాం. చెరువులన్నీ మిషన్ కాకతీయలో రిపేర్ చేసుకున్నాం. మరి కరెంటు 24 గంటలు ఇచ్చి బోరుబావుల్లో నీళ్లను తోడుకొని మరి ఆ చెరువుల్లోకి నీళ్లు మలుపుకొని ఇవాళ సస్యశ్యామలంగా కామారెడ్డి ప్రాంతం ఉన్న పరిస్థితి నిన్నటి వరకు ఉండే. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, ఎప్పుడైతే మోసకారి ప్రభుత్వం వచ్చిందో, ఎప్పుడైతే మాయమాటల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో రైతు వెన్ను విరిచింది, రైతును రోడ్డు మీదకి లాగింది. రైతుకు 500 బోనస్ ప్రకటిస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వము ఇవాళ కేవలం సన్న రకాలకు మాత్రమే 500 బోనస్ ప్రకటిస్తామంటే ఇంతకన్నా మోసం ఏముండదు. యాసంగి పంటలో రైతులు 100%, 98%, 99% మరి దొడ్డు వడ్లే పండిస్తారు. సన్న వడ్లు 1.5% పండవు. మరి సన్న వడ్లకే బోనస్ అనడం కన్నా పెద్ద మోసం ఏముండదు, ఇంతకన్నా మోసం ఏముండదు. మోసం వీళ్ళకి కొత్త కాదు, కాంగ్రెస్ కొత్త కాదు అన్నట్టు వ్యవహారం ఉన్నది. ఎట్లా నిన్నటి తెలంగాణ ఎట్లా ఉండే చూడు, తెలంగాణ చుక్క నీరు లేనిదాన, నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా. అరే నినాదాలు కాదు దేశ పునాదులే కదలాలి. మరి కరువుతో అల్లాడినటువంటి ప్రాంతం, బొంబాయి దుబాయ్ వలసలతో అల్లాడినటువంటి ప్రాంతం, కామారెడ్డి గడ్డ మీద ప్రతి 2 ఇండ్ల నుంచి, ప్రతి 3 ఇండ్ల నుంచి 2 లేదా 3 దుబాయ్ బతుకులు, వలస బతుకులు బతికినటువంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడిప్పుడే వెనుకకు వచ్చి వ్యవసాయాలు చేసుకుందామంటే రైతు నడ్డి విరిచే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కరెంటు మోసం, 24 గంటల కరెంటు లేదు, పండించినటువంటి పంట కొనే దిక్కు లేదు, నాదుడు లేదు, కళ్ళాల మీద తడిసినటువంటి మొలకలెత్తుతున్నాయి. ఇవాళ బోనస్ ప్రకటించని పరిస్థితి, దౌర్భాగ్య స్థితి చూస్తా ఉన్నాం. మనతో పాటు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. ప్రేమ్ కుమార్ గారు, ఇదంతా వివరం చూస్తే ఏమనిపిస్తుంది? రైతులను ఒక ఏమార్చే ప్రయత్నం కనబడుతుంది స్పష్టంగా. రైతులను మోసం చేసే కుట్ర మరోసారి ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగం విషయంలో ఒక ద్రోహం చేస్తుంది అనిపిస్తుందా? ఈరోజు మనం ఆలోచిస్తే తెలంగాణనే తీర్చిదిద్ది మరి మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ సాగు చేసి 10 ఏళ్ళు ఈ ప్రాంతానికి, మెట్ట ప్రాంతానికి కూడా నీళ్లు అందించి చెరువులు సాగు చేసి ఒక్క చుక్క వర్షం పడ్డా దాన్ని అంతా నింపి బాగు చేసినటువంటి ఘనత కేసీఆర్ కుంటే ఈ రోజు మనం ఆలోచించాలి. మరి కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి దాదాపు 6 నెలలు కాలేదు. కానీ ఆ ఎన్నికల్లో ఎన్ని మరి దొంగ మాటలు, అబద్ధపు మోసపూరితమైనటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు చెప్పి, పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి చెప్పి ఏం మాటలు చెప్పాడంటే, వరి మీద మేము బోనస్ 500 ఇస్తామని ఆ రోజు మాట్లాడి, ఈ రోజు మాత్రం ఏం చేస్తున్నారయ్యా అంటే మేము సన్న వడ్లకు ఇస్తామని. అసలు సన్న వడ్లు పండిస్తే ఎన్ని రోజులు ఎక్కువ పంట మరి పండించాల్సి వస్తుందో ఆయనకు తెలుసా? సాగు చేయాల్సి వస్తుందో తెలుసా? మరి ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందో తెలుసా? మరి అది కూడా తెలియదు. కానీ ఈ రోజు మోసం చేయాలి, ఓట్లు దండుకోవాలి, సీట్ల మీద కూర్చోవాలనే కాంగ్రెస్ ఆలోచన విధానంతో మరి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రైతులందరినీ మోసం చేశారు. ప్రతి పంట మీద 500 బోనస్ ఇస్తా అని మొట్టమొదలుగానే మరి పార్లమెంట్ ఎన్నికలు అయ్యే వరకు చాలా మోసపూరితమైన మాటలు చెప్పావు. మరి నిజంగా రైతు బిడ్డవైతే మరి అన్ని దొడ్డు వడ్లే పండితే ఏ ప్రాంతం అయినా సరే, ఒక కోదాడ, నాగార్జున సాగర్ కింద కొన్ని ప్రాంతాలు తప్ప అన్ని దొడ్డు వడ్లే పండిస్తారు. మరి అలాంటి దొడ్లు వడ్లు పండించినప్పుడు రైతులకు ఆశ చెప్పి రైతు ఓట్లు లాక్కొని సీటు మీద కూర్చొని మరి నువ్వేదో ప్రగల్భాలు వాళ్ళకి మోసపూరితం చేస్తున్నావు. మరి కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎందుకంటే 55 సంవత్సరాల పరిపాలన చేసి తెలంగాణ ఇవ్వడానికి ఎంతమందిని బలిగొన్నారో మీ చరిత్ర ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల ఆదాయం రెట్టింతలు చేస్తామని మరి రైతులు వేసేటువంటి దుక్కి మందులను 2 పెంచిన ఘనత వాళ్లకున్నది. నల్ల చట్టాలు తెచ్చి ఈ దేశంలో 750 మందిని చంపిన ఘనత మరి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది.
కాబట్టి మేమేమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆశపడి రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ మమ్మల్ని ఆదుకుంటుంది, బోనస్ ఇస్తుంది, అకాల వర్షం వచ్చినా వడగండ్ల వాన వచ్చినా మా పంటలు ఖరాబ్ అయినా కూడా తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది, మాకు బోనస్ వస్తుందని ఆశతోటి మీ కోట్లేసి గెలిపించినందుకు మోసపూరితమైన వాగ్దానాలు చేస్తున్నావు కాబట్టి తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇక్కడ రైతులందరి తరఫున బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. రేపు బీఆర్ఎస్ పార్టీ రైతులందరూ కలిసి నీ గద్దెను దించేటువంటి మరి కంకణం కట్టుకొని తీవ్రంగా ఉద్యమం ఉధృతం చేస్తామని మరి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. రైతాంగం అయితే తెలంగాణ వ్యాప్తంగా అడ్డుమంటుంది, ఆగ్రహ జ్వాలాలు పెనుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు, రైతులంతా ఇబ్బంది పెడుతున్నారు. ధాన్యం సేకరణ కరెక్ట్ లేదు, రైతులు ఇబ్బంది పడుతున్న ఒక పక్క అకాల వర్షం తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోక ఇటు పంటకు బీమా కల్పించక రైతు బంధు రైతు భరోసా ఈ పాటికే లేదు. అదేవిధంగా రేవంత్ సర్కార్ వేడుస్తున్న పట్ల యావత్ తెలంగాణ బగ్గుమంటుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవీందర్.